తీవ్రంగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేసిదిం కదా. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ రాజు వాళ్ళ సైన్యంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము ముగ్గురిని కలిసి దాంట్లో వేసినాం కదా, ఆయనకి ఏం కనిపిస్తున్నాం అక్కడ? నాలుగో వ్యక్తిగా అక్కడ కనిపిస్తూ ఉంది. హల్లెలూయా. మన పరిస్థితుల్లో కూడా ఆయన సన్నిధి ఉండి ఆ విధంగా దేవుడు మనల్ని ఆదుకుంటాడని ఈ యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ రాజు చెప్తున్న మాట చదవండి బ్రదర్. ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేసిదిం కదా అని తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమే అని వారితో ప్రత్యుత్తరం ఇచ్చింది. అందుకు రాజు, నేను నలుగురు మనుషులను బంధకములు లేక గుండములో సంచరించుట అగ్నిలో సంచరించుట సూచుచున్నాను. వారికి హాని ఏమీ కలగలేదు. నాలుగవ రూపము దేవతల రూపమును పోలినదని వారికి దేవతల రూపము పోలి ఉన్నదని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనకు తోడై ఉండి ఆ విధంగా శ్రమలలో నీ పరిస్థితులలో ఆయన సన్నిధిని మనకు తోడుగా ఉంచి నడిపించే దేవుడు. వాళ్ళతోటి ఉన్న దేవుడు వాళ్ళ భక్తిని బట్టి అక్కడ ఆ సంఘటన మనం చూస్తాము. నా జీవితంలో కూడా మన భక్తి ఏమైంది? నిజంగా మన దేవుడు మనతోటి నా పక్కన నిలబడే పరిస్థితి నాకుందా, నీకుందా? ఇది మనం గమనించాలి. అవునా కదా? దేవుడు మనం వెళ్తున్నప్పుడు మన పక్కన ఉంటాడని మనం ఇప్పుడే మాట్లాడుతున్నాం. నిజంగా మనల్ని మనం పరిశీలన చేసుకుంటే దేవుడు ఉండడానికి మనం అర్హులమా కాదు. మరి ఆయన సన్నిధి ఉంటుంది, ఆయన దృష్టి మన మీద ఉంటుంది, ఆయన కాపుదల ఉంటుంది. కాబట్టి మనం ఎన్ని పనులు చేసుకున్నా, ఎన్ని అయిష్టమైన కార్యాలు చేసుకుంటా ఉన్నా కూడా దేవుడు మనల్ని కాపాడుతూ మనల్ని క్షమిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం మన జీవితంలో. అంతేగాని మన ప్రార్థన మనల్ని ఆపలేదు, మన భక్తి జీవితం మనల్ని ఆపలేదు, మన నీతి కార్యాలు మనల్ని ఆపలేదు. ఆయన ఉచితమైన కృపను బట్టి మనం ఈ దినం మనమందరం కూడా సజీవ లెక్కలో లెక్కించబడి ఈ దినం సంఘానికి వచ్చి ఆయన సన్నిధిలో మనమందరం కూడా ఒక కుటుంబంగా చేర్చబడి ఆయన చేసిన కార్యాలను మనం తలపోసుకోవడానికి దేవుడు ఇచ్చిన ధన్యత మనకి ఈ దినం. హల్లెలూయా. ఆయన చేసిన అద్భుత కార్యాలు మనమందరం కూడా కలిసి తలపోసుకోవడానికి దేవుడు నీకు నాకు ఒక ఆయుష్ను, ఒక దినాన్ని మన జీవితంలో అనుగ్రహించినట్టుగా మనం చూస్తాము. చదవండి. 26 అయిపోయిందా? అంతటా నెబుకద్నెజరు వేడిమి గల మండుచున్న గుండము వాకిలి దగ్గరికి వచ్చి, శద్రకు మేషాకు అబేద్నెగో అయిన వారులారా, మహోన్నతులకు దేవుని సేవకులారా. చూడండి, కోపం వచ్చేమో వేసేసిండు. అవునా? కోపం వచ్చి వేసేసిండు. కానీ ఎంత మంచి మాట పలుకుతున్నాడు. ఈ దినం నీ మీద కూడా నా మీద కూడా కోపం వచ్చి అరిసేటోళ్ళు ఉంటారు, కరిసేటోళ్ళు ఉంటారు. ఇక్కడ రాజు అంత కోపంగా అగ్నిలో వేసినప్పటికీ కూడా ఆయన ఎంత మంచిగా దేవుణ్ణి గణపరుస్తున్నాడో చూద్దాం. మళ్ళీ చదవండి బ్రదర్. అదే శద్రక్ మేషక్ అబేద్నెగోలారా, మహోన్నతుడికి దేవుని సేవకులారా, మహోన్నతుడి సేవకులారా, బయటికి వచ్చిన మహా ఉన్నతమైన దేవుని సేవకులారా. ఎంత మంచి మాట. అవునా కదా? చదవండి. బయటికి వచ్చి నా ఎద్దకు రండిని పిలువుగా, శద్రకు మేషక్ అబేద్నెగో అగ్నిలో నుండి బయటికి వచ్చింది. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధానమంత్రులను కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకల్లో ఒక్కటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండా. ఇది అసలు నమ్మదగిన విషయమేనా అమ్మా? ఇది నమ్మేటట్టుందా? ఒకవేళ నిజంగా నీవు నేను ఇక్కడ నిలబడ్డాను కూడా, నేను కూడా విశ్వాసం ఉండే బ్రదర్ నేను అగ్నిగుండం వేస్తాం, పడతారంటే పడతామా మనం? నేను కానీ ఎవరు కూడా పడలేదు. అవునా కదా? అక్కడ ఏమంటా ఉన్నాడు? వాళ్ళ వెంట్రుకలు కూడా కాలేదంట, ఉన్నట్టుగా ఎట్లేసిండ్రో వాళ్ళు అట్లనే బయటకు వచ్చిందంట. హల్లెలూయా. మరి నీ జీవితంలో కూడా ఉన్న సమస్యలు, శోధనలు, ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా ఉండండి, ఒక దేవుడు, మన దేవుడు ఆ విధంగా ఆ స్థాయిలో నిన్ను చూడాలని ఆశపడతా ఉన్నాడు. మనం దానికి చేయాల్సిన పని ఏంటంటే ఆయననే నమ్ముకోవాలా, మనుషుల మీద ఆధారపడుతూ ఎప్పుడు ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయాలా. ఆయననే నమ్ముకుంటూ ఆయన మార్గంలో, ఆయన ఆలోచనలో, ఆయన హృదయానుసారులుగా మనం జీవించినప్పుడు నువ్వు ప్రార్థన చేయకుండా కూడా దేవుడిని నీ దగ్గర ఉండి నీతో కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆయన సన్నిధిని నీతో ఉంచి నడిపించే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. మనం ఆ విధంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశముగా. చదవండి. అగ్నివాసైనను వాసనైనను వారి దేహంలో తగలకుండా చూసిరి. నెబుకద్నెజరు శద్రకు మేషాకు అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తను ఆశ్రయించిన దాసుడు. వీరి ద్వారా కూడా మన దేవునికి మహిమ వచ్చిందా లేదా? మనకు కూడా అటువంటి పరిస్థితి నీ ఇంటి పక్కలతో ఎవరితో వచ్చినప్పుడు నీవు కూడా ఆ విధంగా ఆత్మీయ జీవితంలో ఆ విధంగా నిలబడితే నీ దేవుని కూడా వాళ్ళు హెచ్చిస్తారు. నీ దేవుని తెలుసుకునే ఆలోచన వాళ్ళు పుడుతుంది. హల్లెలూయా. వీరి దేవుడే. చదవండి ఒకసారి, మళ్ళీ ఒకసారి.
లాస్ట్ చదివింది 29 అది కాగా నేను ఒక ఇప్పుడు ఇంతకు చదివింది 28. చదవండి. ఆయన తన దూతనంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉండుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనం నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడు దేవుని గురించి వాళ్ళు ఏది కూడా భయపడకుండా నిలబడ్డప్పుడు రాజు హృదయం ఏ విధంగా మార్చిన దేవుడా, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడు దేవుడు గాక మరే దేవుడును లేడు. లోకమంతా కూడా రాజులు సాధారణంగా ఈ మాటలు మాట్లాడరమ్మా, అవునా? రాజుల నోటికి ఈ మాటలు రావు. వాళ్ళ జ్ఞానం, వాళ్ళ బలం, వాళ్ళ సైన్యం చూసే వాళ్ళు నమ్మకంగా ముందుకు పోతారు. కానీ ఇటువంటి మాటలు రాజుల నోట్లకి రావు సాధారణంగా. వచ్చిందంటే వీరి జీవితాన్ని బట్టి వాళ్ళ నోట్ల నుంచి ఆ మాట వస్తుంది. ఇది నా జీవితంలో కూడా ఆ విధంగా మనం నిలబడ్డప్పుడు మన శత్రువులే కానీ మన చుట్టూ ఉన్న ప్రజలలో కూడా అటువంటి మార్పు దేవుడు చేస్తాడంట. హల్లెలూయా. కాగా ఏ